ఐన్స్టైన్ చనిపోయాక అతని బ్రెయిన్ ని ఎందుకు దొంగతనం చేస్తారో మీకు తెలుసా? 1955 ఏప్రిల్ 18 లో ఐన్స్టైన్ చనిపోయాక పోస్ట్ మార్టం టైంలో పాథాలజిస్ట్ అయిన థామస్ హార్వీ ఐన్స్టైన్ బ్రెయిన్ ని దొంగిలించాడు. ఎందుకు అంటే ఆ బ్రెయిన్ ని 240 పీసెస్ గా చేసి చాలా సీక్రెట్ గా వేరే కంట్రీస్ లో ఉన్న న్యూరోలాజిస్ట్ అండ్ సైంటిస్ట్ కి పంపించి రీసెర్చ్ చేయించాడు. అయితే ఫిజిక్స్ లో రెవల్యూషనరీ థియరీస్ కనిపెట్టిన ఐన్స్టైన్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి ఇలా చేశాడు. కానీ రీసెర్చ్ లో ఐన్స్టైన్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ కంటే తక్కువ వెయిట్ ఉంటుంది. కానీ లోవర్ పార్టియల్ 20% పెద్దదిగా ఉందని సెరెబ్రల్ కార్టెక్స్ లోని సొల్సి అని పిలువబడే గదులు అన్యూజువల్లీ కాంప్లెక్స్ గా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఐన్స్టైన్ బ్రెయిన్ లో 70% న్యూరాన్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటింగ్ అండ్ ప్రాసెసింగ్ లో ఈ న్యూరాన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కారణంగా ఐన్స్టైన్ బ్రెయిన్ అన్ని వండర్స్ చేయి ఉండవచ్చు అని, వారిని జీనియస్ గా మార్చి ఉండొచ్చు అని సైంటిస్టు చెప్తున్నారు. చివరికి 1998 లో థామస్ హార్వీ తన ఐన్స్టైన్ బ్రెయిన్ పార్ట్స్ ప్రిన్స్టన్ హాస్పిటల్ కి తిరిగి ఇచ్చేశాడు. అయితే యుఎస్ లోని మటర్ మ్యూజియం లో బ్రెయిన్ పార్ట్స్ ని ఇప్పటికీ విజిటర్స్ కోసం పెట్టారు.